హలో ఆల్, వెల్కమ్ టు లర్నర్స్ పేజ్. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం ఎక్సెల్లో ఫార్మ్స్ అని ఒక న్యూ ఫీచర్ యాడ్ చేశారు 2019 నుంచి. సో డేటా ఎంట్రీ అనేది ఫామ్ ఫీచర్స్ని ఏ విధంగా మనం ఎక్సెల్లో యూజ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లర్నర్స్ పేజ్. ఈ ఫార్మ్స్ అనే ఫీచర్ మనకి ఎక్సెల్లో డేటా ఎంట్రీని ఎంటర్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మామూలుగా ఇంతకుముందు ఇటువంటి ఫార్మ్స్ కనుక క్రియేట్ చేయాలంటే మనం ఎక్సెల్ VBA కోడింగ్ కానీ యూజర్ ఫార్మ్స్ కానీ యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్సెల్ 2019లో ఇచ్చిన ఎడిషనల్ ఫీచర్ వల్ల డైరెక్ట్గా మనం డేటా ఎంట్రీ అనేది ఫార్మ్స్ ద్వారా చేయొచ్చు. సో ఈ ఫార్మ్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి అంటే, ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్లోకి వెళ్ళి మీరు సింపుల్గా FORM ఫార్మ్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఫార్మ్స్ అనేది పాప్ అవుతుంది. సో ఏంటి అంటే ఈ ఫార్మ్స్ వల్ల మనకు ఉపయోగం, సో మామూలుగా మనకి డేటా అనేది రో వైజ్ని ఉంటుంది కాబట్టి, సో ఈచ్ రికార్డ్లో ఏదైనా సమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ ఏమైనా ఎంటర్ చేయాలి అనుకుంటే మనం ఇలా ఒకే రోలో ఉన్నది ఒక కాలం తర్వాత ఒకటి మనం ట్యాబ్ ప్రెస్ చేసుకుంటాం. కానీ ఫార్మ్స్ వల్ల ఏంటి అంటే మనకి ఒక ఎంప్లాయీకి సంబంధించిన రికార్డ్స్ మొత్తం, సో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, K కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ K కాలమ్స్ కూడా మనకి K వరకు ఉన్న కాలమ్స్ మనకి రో వైజ్ క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. సపోజ్ చూడండి, ఇక్కడ శాలరీ డేటా ID 1 ఉంది. సో 1కి సంబంధించిన ఫీల్డ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే వచ్చేస్తాయి. సో వీటి వల్ల ఏంటంటే మనం డేటా ఎంట్రీ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా సరే ఈజీగా ఎంట్రీ చేయగలం. ఓకే, సో ఈ ఫార్మ్స్ని వన్ వే ఏంటంటే డైరెక్ట్ సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఫార్మ్స్ అని సెర్చ్ చేయడం. ఒకవేళ కనుక మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్లో కనుక లేకపోతే మనకి ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఫైల్స్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్స్లో మీకు అడ్వాన్స్లో కస్టమ్ రిబ్బన్లో ఆల్ కమాండ్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్ కమాండ్స్లో మనకి ఇక్కడ సో F మీద ప్రెస్ చేయండి. సో Fకి సంబంధించిన కమాండ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లభిస్తాయి. సో ఇందులో ఏంటి అంటే ఫామ్, ఓకే, సో ఇక్కడ ఫామ్ అనేది ఉంది. సో మనం హోమ్ ట్యాబ్లో కావాలితే హోమ్ ట్యాబ్, లేదంటే క్విక్ యాక్సెస్లో కావాలితే క్విక్ యాక్సెస్, డెవలపర్ ఎక్కడ కావాలితే అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ప్రెజెంట్ అయితే నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి సింపుల్ వే ఏంటంటే సింపుల్గా సెర్చ్ బటన్లోకి వెళ్ళి మనం ఫామ్ అని క్లిక్ చేయగానే మనకి ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఫామ్ అనేది ఫామ్ అవగానే మనకి ఈ విధంగా డేటా అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఉన్న డేటాని ఈజీగా ఎడిట్ చేస్తమే కాకుండా ఒక న్యూ రికార్డ్ని కూడా మనం క్రియేట్ చేయాలనుకుంటే క్లిక్ ఆన్ న్యూ కొట్టండి. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ శాలరీ డేటా ID నెంబర్ కూడా వచ్చేస్తుంది మనకి. ఓకే, సో ఈ విధంగా మనం ఏమేమైతే క్యాలెండర్ ఇయర్, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, జాబ్ టైటిల్, ఓకే, యాన్యువల్ రేట్, రెగ్యులర్ రేట్. సో ఈ విధంగా మనం ఈజీగా డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. వెన్ కంపేర్డ్ టు ఎక్సెల్ షీట్లో మనం రో వైజ్ డేటా అని ఎంటర్ చేసి కన్నా ఈ విధంగా ఫామ్ ఫీచర్ని యూజ్ చేసుకుని డేటా అనేది మనం ఎంతో స్లోగా డేటా అనేది ఎంటర్ చేయొచ్చు. అయిపోయిన తర్వాత ఓకే క్రియేట్. సో ఇప్పుడు చూడండి, మీరు అట్ ది బాటమ్కి వెళ్ళి కనుక చూసినట్లయితే ఓకే, సో నేను క్రియేట్ చేసిన రికార్డ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఒక ఫామ్ని కనుక క్రియేట్ చేయాలంటే సింపుల్గా ఏమీ లేదు, డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఫామ్ అని కొట్టండి, వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఫామ్ టేబుల్ రేంజ్ అని చెప్పి ఒకటి ఉంది. ఓకే, సో దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీగా ఇప్పుడు ఏదైతే డేటా ఉందో అది మనకి ఫామ్ డేటా రేంజ్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట క్లియర్గా. సో ఎప్పుడైతే మనం ఒక ఫామ్ క్రియేట్ చేసామో ఆ ఫామ్ అనేది ఒక టేబుల్ స్ట్రక్చర్లో మనకి ఫామ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే టేబుల్ స్ట్రక్చర్లో కూడా ఫామ్ అయిందో మనం పవర్ క్వెరీ ఫీచర్స్ని కూడా యూజ్ చేసుకుని జాయిన్స్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇంకా ఎడిషనల్గా కూడా మనం ఏమన్నా ఆపరేషన్స్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. సో ఇది ఫామ్స్ వల్ల మనకు ఉన్న అడ్వాంటేజ్. నాకు ఫామ్స్ ఎక్సెల్లో ఫామ్స్ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్కి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.